వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్నర్ మీటింగ్కు హాజరైన మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య యాదవ్ ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు. కీసరలో క్రేన్ సహాయంతో పెద్ద గజమాలను ఏర్పాటు చేసి స్వాగతం పలికిన కీసర వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ రామిడి విజయ్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మల్కాజ్గిరి జనరల్ సీట్లో లక్ష్మీ మెజార్టీతో గెలిపించిన ఘనత నాకే దక్కింది అని గుర్తు చేశారు. మంచి మనసు ఉన్న మనిషి మన సునీతమ్మ అని అన్నారు. తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ గెలిచింది, మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుంది అని అన్నారు. ఇదే చివరిసారి మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు అని అన్నారు. ఎందుకంటే బైఫార్కేషన్ జరిగే అవకాశాలు ఉన్నాయి అని అన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఈసారి పట్టం కడతారు అని అన్నారు. మల్కాజ్గిరిలో ఎన్ని కుట్రలు చేసినా ఈసారి తిప్పికొట్టేందుకు రెడీగా ఉన్నారు ప్రజలు అని అన్నారు. నాకు ఓటు వేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి గెలిపించినట్టు అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కావున మల్కాజ్గిరి ఎంపీని కూడా కాంగ్రెస్ గెలిస్తే బాగుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చైర్పర్సన్ గా ఉన్నప్పుడు మన సర్వే సత్యనారాయణ గారు మినిస్టర్ ఉండే, ఆయన కాంగ్రెస్ ఉండే, నేను తెలుగుదేశం ఉండే, ఎప్పుడు కొట్లాడింది లేదు, ఎప్పుడు మేము అందరం కలిసి ఉంటుండేవి. ఇప్పుడు గత గవర్నమెంట్ అట్లా కాదు, సొంత పార్టీ వాళ్ళ నిన్నే కేసులు పెట్టి చాలా అవమానపరిచి చాలా ఇబ్బందులు పెట్టిండు కార్యకర్తల్ని. కాబట్టి ప్రతి ఒక్కరు అవన్నీ గమనించి అందరూ మన కాంగ్రెస్ పార్టీలకే వస్తున్నారు. ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితి చాలా బాగుంది, మన పార్టీలోకి అందరూ వస్తున్నారు. ఈ 2-3 రోజుల నుంచి క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇంకా ఈ వారం రోజులలో చాలా మార్పు వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినొద్దు, అట్లా ఇట్లా చెప్తారు కానీ మీరేం పట్టించుకోదామండి. ఈ పెద్ద ఎలక్షన్ కాబట్టి చిన్న చిన్నవి చాలా మనస్పర్ధలు వస్తాయి, అవన్నీ పట్టించుకోకుండా దయచేసి పార్టీ కోసం పనిచేయండి. నేను మీకోసం 5 సంవత్సరాలు పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. మీ తోడబుట్టు అనుకొని మీ కుటుంబ ఫ్యామిలీ లాగా నన్ను ఆదరించి ఆశీర్వదించి తప్పకుండా మీ అమూల్యమైన ఓటు చెయ్యి గుర్తుకోటేసి, హస్తం గుర్తుకోటేసి నన్ను అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ముఖ్యంగా మహిళలని కోరుతున్నా. మహిళల ఓట్లన్నీ మనకి పడేటట్టు చూడాలి. ఎందుకంటే మహిళలు ఇంటింటికి గడపకెళ్ళి తప్పకుండా మనం ఈ స్కీమ్స్, మహిళా బస్సు కానీ, ఉచిత కరెంట్ కానీ, ఇంకా 2500 ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళి తీసుకెళ్ళి అందరూ అవేర్నెస్ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరుతూ, తప్పకుండా నాకు ఒక సోదరులాగా అనుకోండి. తప్పకుండా నేను మీకు అండగా ఉండి మీ అభివృద్ధి పనులకి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్. గౌరవనీయులైన ఇన్ఛార్జ్ మన వజ్రేష్ యాదవ్ గారికి, ప్రభాకర్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ గారికి, మన హరివర్ధన్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు గారికి, వేదిక పైన వెంకటేష్ గారికి, మన తాండూరులో సైన్ పెట్టడానికి వచ్చి చనిపోయింది ఆమె, జాగ్రత్తగా ఎండలో ఉన్నారు కాబట్టి దయచేసి ఎండాకాలం ఎక్కడ బయటకు వెళ్ళకండి. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున 6 గంటల నుంచి 10-11 దాకా స్టార్ట్ చేయండి. 11 తర్వాత బయటకు వెళ్ళకండి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి మళ్ళీ 8, 9, 10 దాకా మీరు క్యాంపెయినింగ్ చేయండి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి, ప్రతి స్కీమ్ కూడా ప్రజల్లోకి వెళ్ళి గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ పొద్దున సాయంత్రం పెట్టుకోండి, మధ్యాహ్నం ఎండపూట పెట్టుకోకండి. కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఇక మీటింగ్లు పెట్టుకోవడం బంద్ చేసుకున్నాం మనము. ఇంకా ప్రజల్లోకి వెళ్ళి గడపకు వెళ్ళి అందరం అన్ని స్కీమ్లు పాంచినాయి, మన రాహుల్ గాంధీ గారు పాంచినాయి స్కీమ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అవి చాలా మంచిగా ఉన్నాయి. ఇంకొకటి 6 గ్యారెంటీలు కూడా, ఉచిత మహిళా బస్సు మన మహిళల కోసం గత ప్రభుత్వంలో ఎవరు ఇంప్లిమెంట్ చేయలేరు. మళ్ళీ గ్యాస్ కూడా 500 ఇవ్వడం మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం. మళ్ళీ 2500 కూడా మీకు ఎలక్షన్ తర్వాత ప్రతి మహిళ అకౌంట్లో పడతాయి. మీరు ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఫికర్ లేదు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాని ఉన్నోళ్ళకే, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకే ఇచ్చింది, లేని వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ సొంత కుటుంబం వాళ్ళకి తీసుకుంది తప్ప పేదోళ్ళని మర్చిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక
ఇందిరమ్మ ఇల్లులు ప్రతి ఒక్కరికి ప్రతి కాన్స్టిట్యున్సీకి 10,000 ఇస్తామని చెప్పిండ్రు. ఎందుకంటే మీరు ప్రతి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మాత్రం కార్యకర్తలు ఒకటే కోరుతున్నాం, ఇన్ని రోజులు పార్టీ కోసం గత 10 సంవత్సరాల నుంచి పదవులు లేక మీరు కష్టపడుతున్నారు. ఇప్పుడు కష్టపడండి. ఎంపీ ఎలక్షన్లో నెక్స్ట్ మీకు మంచిగా ఫ్యూచర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో కూడా మీకు అవకాశం ఉంటుంది. పార్టీ కోసం పనిచేయండి. ఇందిరమ్మ కమిటీలలో కూడా మీకు మెంబర్గా చేస్తారు. మెంబర్గా ఎవరైతే చేస్తారో వాళ్ళే సెలెక్ట్ చేయాలి ఇల్లులు. వాళ్ళు సెలెక్ట్ చేస్తే వాళ్ళకే ఇల్లులు వస్తాయి. కాబట్టి మీకు కూడా శాలరీ ఉంటుంది ఇందిరమ్మ కమిటీ మెంబర్లకి. కాబట్టి దయచేసి మీరు మాత్రం బాధ్యతగా 10 రోజులు కష్టపడండి, 12 రోజులు పార్టీ కోసం కష్టపడండి. నేను మీకోసం 5 సంవత్సరాలు కష్టపడతానని మాటిస్తున్నా. మీకు ఒక ఆడపడుచు, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. గెలిచినాక మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ చేస్తే మాత్రం పరిస్థితి లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ లిఫ్ట్ చేస్తలేదని, ఫోన్ ఎత్తలేదని ఓటు ఎక్కువగలరు. కాబట్టి దయచేసి మీరు మాత్రం ఎప్పుడు చేసినా మీరు ఎలక్షన్ తర్వాత నాకు చేయండి. ఎంపీ అయినాక మీ సమస్యలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లి, ఇక్కడ మల్కాజిగిరి సమస్యలు చాలా ఉన్నాయి. మెట్రో ట్రైన్ కావాలని అడుగుతున్నారు. మొన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, నేను మెట్రో ట్రైన్, స్కై వాక్ ఇవన్నీ ఇప్పించేస్తా, మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు. సైడ్ డ్రైన్స్ కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఇంకా నాలాలు కూడా కొన్ని ప్రాంతాల్లో నాలాలు మూసుకోవాలి, అవన్నీ కంప్లీట్ చేయాల్సిందే. ముఖ్యంగా అక్కడ ఇబ్రాహీంపట్నం, మహేశ్వరం నుంచి నేబరింగ్ మండలం నుంచి వచ్చే నీళ్లు ఎల్బీ నగర్ అక్కడ కూడా వస్తున్నాయి. ఆ నీళ్లు నాలాలు మూసుకుపోతున్నాయి. దానికి కూడా సైడ్ డ్రైన్ కావాలి అంటే అది కూడా ఇస్తామన్నారు. ఇట్లా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి. షామీర్పేట టూరిజం స్పాట్ గా చేస్తామన్నారు. లేక్ వ్యూని అది కూడా మెడికల్ కాలేజ్, జూనియర్ కాలేజ్ అడుగుతున్నారు.